హే గాయ్స్, హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో నేను తోటకూర పప్పు మా మదర్ చేసే స్టైల్లో ఒక 3 వెరైటీస్ ఆర్ 3 స్టైల్స్లో వన్ ఆఫ్ ద టైప్ అనమాట. మీరు కూడా ఎవరైనా చేసుకునేటట్టు ఉంటే మీరు కూడా కామెంట్ చేయొచ్చు మీరు ఎట్లా చేస్తారు అనేది. అండ్ ఇక్కడ నేను చెప్పినట్టుగా మా మదర్ ఏంటంటే తోటకూరతో పప్పు, తోటకూర పప్పు, తోటకూర ఫ్రై అండ్ తోటకూర కాకుండా చుక్కకూర ఇలాంటివి ఉంటాయి కదా, సో అవన్నీ మిక్స్డ్ లాగా కూడా కర్రీ చేస్తారు. యాజ్ ఆఫ్ నో మాత్రం నేను తోటకూర పప్పు చూపిస్తున్నాను. ఇది ఏంటంటే హెల్త్ వైజ్ చాలా మంచిది అనమాట. పిల్లలకైనా కానీ మనకైనా కానీ చాలా చాలా మంచిది. ఐస్కి ఎప్పుడైనా కానీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ చాలా మంచిది గైస్. మీరు నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ ప్రోటీన్ ఆర్ అవి మల్టీ విటమిన్స్ ఎలా వెళ్తాయో, అండ్ వెజ్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అండ్ వన్ ఆఫ్ ద టైప్ పన్నీర్ ఇలాంటివే కాకుండా ఇవి కూడా మనం ఎప్పుడు తీసుకుంటూ ఉండాలి, మన ఇంటేక్స్లో ఉండాలి ఫుడ్ అనే డైట్లో. సో వీక్లీ ఒక 2 times అలాగా కిడ్స్కి అయినా కానీ వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆర్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీరు కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే మా మదర్ ఫస్ట్ తోటకూర ఒక 2 తీసుకున్నారు, 2 కట్టలు తీసుకున్నారంట. అండ్ ఇదేమో కందిపప్పుని జస్ట్ వాటర్లో ఫస్ట్ సోక్ చేసేయండి కొంచెం సేపు. అండ్ ఆ తోటకూరని కట్ చేసేసుకున్న తర్వాత ఈ 2 కట్టలకి మా మదర్ ఒక స్మాల్ గ్లాస్, ఐ థింక్ 100 grams, అంటే పప్పు బేస్డ్ ఆన్ మీరు ఇంట్లో తినే వాళ్ళని బట్టి అలా చేసుకోండి. బికాజ్ ఒక 1 time మీరు చేసుకున్నారు అంటే మీకు ఐడియా వస్తుంది ఎక్కువ పప్పు తెలుస్తుందా లేదంటే తోటకూర తెలుస్తుందా లేదా అనేది అందులో. సో పప్పు కింద వేసుకొని పైన తోటకూర వేసుకున్నా కానీ ప్రాబ్లం లేదు. ఫస్ట్ మా మదర్ ఎప్పుడు అలానే వేస్తారంట, ఈసారి ఇలా వేసేసారు పైన పప్పు వచ్చేటట్టు. అండ్ దెన్ లేటర్ ఆన్ మీరు మిర్చి కట్ చేసుకోండి, 1 tomato or 2 tomatoes కట్ చేసుకోండి. అండ్ చింతపండు కొంచెం వాష్ చేసేసుకొని, కొంచెం ఇక్కడ ఎక్కువ కూడా అవసరం లేదు, జస్ట్ కొంచెమే. అండ్ ఆనియన్స్ ఉంటే ఆనియన్స్ కూడా వేసుకోండి. ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత మీరు సోక్ చేసుకున్న వాటర్ ఉంటుంది కదా, కొంచెం అవి వేసుకోండి. అంటే ఒక స్మాల్ గ్లాస్ వాటర్ చాలు. మీరు యూజువల్గా ఎలాగా పప్పు చేసుకుంటారో ఎక్కువ వాటర్ కాకుండా అలానే కొంచెం వాటర్ వేసేసుకొని విజిల్ పెట్టేసేయండి. విజిల్ పెట్టేసిన తర్వాత ఒక 3 whistles అలా వచ్చిన తర్వాత మీరు కొంచెం సేపు ఆ స్టీమ్ పోయే వరకు వెయిట్ చేసేసి తీసేసి జస్ట్ అది మీరు పప్పుని ఎలా స్మాష్ చేసుకుంటారో అలాగా స్మాష్ చేసేసి, అండ్ దెన్ నెక్స్ట్ తాలింపు వేసుకోండి. తాలింపు మీరు నార్మల్గా ఎలా వేసుకుంటారో అలానే తాలింపు గింజలు వేసేసి, అండ్ కొంచెం కర్రీ లీవ్స్, కరివేపాకు అండ్ చిన్నులపాయ అలా వేసేసిన తర్వాత ఇలాగ పప్పు ఇట్లాగా మీరు జస్ట్ స్మాష్ చేసుకున్నారు కదా దానిలో వేసేసుకోండి. కొంచెం ఇట్లా తొక్కులుగానే ఉంటుంది, అలా కొంచెం తింటేనే బాగుంటుంది యాక్చువల్గా అయితే. అలా కాకుండా ఇంకా బాగా మ్యాష్ చేసుకోవాలని చేసుకోవచ్చు, కానీ ఎక్కువ లీవ్స్ ఉంటుంది కాబట్టి మనం చేసుకుందే ఆకుకూర పప్పు, తోటకూర పప్పు కాబట్టి ఇలానే ఉంటుంది. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ ప్రాసెస్ ట్రై చేయండి గైస్. అండ్ డోంట్ మైండ్, ఇక్కడ నేను వీడియోస్ మా మదర్ చేశారు కదా, చెప్పాను కదా ఇది మీకు ఒక మెమరీలో కూడా ఉంటుంది, మీరు స్టోర్ చేసుకోవచ్చు రెసిపీస్ అని. నేను వచ్చేసరికి కొన్ని మా మదర్ ఆల్రెడీ చేసేసి ఉంటారు. సో నేను నాకు ఛాన్స్ కుదిరినంత వరకు నేను క్లిప్స్ వీడియో రికార్డ్ చేయడానికి నేను ట్రై చేస్తూ ఉన్నాను. అండ్ ఫర్దర్ మోర్గా నేను ఇంకొంచెం క్లియర్గా కూడా పెడుతూ ఉంటాను వీడియోస్ అనేవి. సో మీకు కూడా ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ చేయొచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్. థ్యాంక్ యూ.